దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక ప్రవక్త ఏం చేశాడో బైబిల్లో ఉంది, రండి చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. నా జనులలో మొదటి వచనము, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. అయ్యో, నా ప్రజలు, దేవుడు ప్రేమించిన ప్రజలు, దేవుడు సృష్టించిన ప్రజలు నశించిపోతున్నారే, నాశనమైపోతున్నారే. వారిని చూసినప్పుడు నా కన్నులు కన్నీటి ఊటగా ఉండునుగాక. ఇర్మియాను గూర్చి ఏమన్నారో తెలుసా? కన్నీటి ప్రవక్త అని పిలిచారు. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిస్తున్నాడు, ఆలోచించండి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపండి. నేను చేస్తుంది అదే, ప్రతి ఫ్రైడే అనౌన్స్ చేస్తుంది కూడా అదే. రండి, ప్రార్థన చేసేవారు అందరం కలిసి ప్రార్థన చేద్దాం, రండి. ఒక 12,000 మంది ప్రార్థన చేసే ఓ సైన్యాన్ని నేను తయారు చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఎంతమంది దాంట్లో జాయిన్ అవుతారో చూపిస్తారా? కొంతమందికి అర్థం కాలేదు, సైన్యం అంటున్నారు, మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయి వదిలేస్తారేమో. ఈ సైన్యము లోక సంబంధమైన సైన్యం కాదు. ఈ సైన్యము సాతానుతో పోరాడేటటువంటి సైన్యం, ప్రార్థనలో పోరాడేటటువంటి సైన్యం. ఉపవాసం ఉండి ఈ రీతిగా మీరు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా ప్రార్థన చేసే ఒక సైన్యాన్ని నేను తయారు చేయాలని ఆశపడుతున్నాను. మీలో ఎంతమంది మాట ఇస్తారు? మీతో పాటు కలిసి సంఘక్షేమం కోసం, మా కుటుంబ క్షేమం కోసం, మా బిడ్డల క్షేమం కోసం, వారికి మంచి భవిష్యత్తు కోసం, మన మందిరంలో ఉన్నటువంటి యవనస్తులకు మంచి భవిష్యత్తు, యవనస్తులకు రక్షణ, వారి రక్షణ కోసం మీతో పాటు మేము ప్రార్థన చేసే సైన్యంగా ఉంటామన్న వాళ్ళు చూపిస్తారా? ఎస్ ఎస్ ఎస్. దేవుడు అంటున్నాడు, పిలవండి, సమకూర్చండి, ప్రార్థించేవారిని సమకూర్చండి, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవారిని సమకూర్చండి. ఏముంది బైబిల్లో? సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, ఏడ్చేటటువంటి వారిని కనుగొనండి, వారిని పిలవనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరబడి మనకు రోదన ధ్వని చేయవలెను. 20వ వచనము, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు ఏం నేర్పించాలంట? వంట ఎలా చేయాలో నేర్పించండి, బట్టలు ఎలా కట్టుకోవాలో నేర్పించండి, భర్తలను ఎలా తన్నాలో నేర్పించండి. ఉందా? భార్యలు ఎలా తన్నాలో నేర్పించాలి, ఉందా? ఏమి నేర్పించాలట? చూడండి ఏముందో బైబిల్లో. మీ కుమార్తెలకు రోదనము చేయుట నేర్పించండి, ఒకరి కొరకు ఒకరు అంగలార్చు విద్య నేర్పుడే. ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్య నేర్పుడే. ఎందుకని? వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవను లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలకు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. అయ్యో, మరణం వచ్చేస్తుంది, నాశనం వచ్చేస్తుంది, నరకము కాచుకొని కూర్చుంది. పిలవండి, మన పసి పిల్లలను, మన యవ్వన బిడ్డలను కబలించడానికి మరణము పొంచి ఉంది, నాశనము పొంచి ఉంది, నరకము పొంచి ఉంది. రండి, వారి క్షేమము కోసం, వారి రక్షణ కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే వారిని ఆహ్వానించండి.
రోధించటం నేర్పించండి. అదేగా దేవుడు చెప్తుంది. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే ఒక సైన్యము మన మందిరంలో కావాలి. నశించిపోతున్న, నాశనమైపోతున్న, సైతాను చేతుల్లో బందీలుగా ఉన్న యవన బిడ్డలను విడిపించే ఒక సైన్యం కావాలి. ఆ సైన్యం కోసమే దేవుడు ప్రాధేయపడుతున్నాడు. చూడండి, ఒక్కసారి పసిపిల్లలను, యవ్వనులను నాశనం చేయడానికి మరణము కిటికీలలో నుండి ఇళ్లల్లోకి జొరబడుతూ ఉంది, వీధుల్లోకి వచ్చేస్తూ ఉంది, నగరంలో ప్రవేశిస్తూ ఉంది. ఆ మరణం నుండి తప్పించులాగున, ఆ మరణం నుండి తప్పించబడులాగున యవనస్తుల కోసం, యవన బిడ్డల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారిని పిలవండి. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? పిలవండి. ఎవరిని పిలవమంటున్నాడు? రోదన చేయువారిని పిలవండి, కన్నీరు కార్చేవారిని పిలవండి. అలాగే ఒకరి కొరకు ఒకరు కన్నీరు కార్చేవారిని పిలవండి. ఎలా కన్నీరు కార్చాలో నేర్పించండి. ఎందుకనట? పసిపిల్లలను కబలించటానికి, యవ్వనస్తులను నాశనం చేయడానికి మరణము జొరబడుతుంది. కిటికీలో నుండి ఇంటిలోకి, వీధుల్లో నుండి నగరంలోనికి జొరబడుతున్న ఆ మరణాన్ని, ఆ మరణమే నిత్య నరకము. దాని నుండి మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, అమ్మ విను, అయ్యా విను, కన్నీటి ప్రార్థన మాత్రమే నీ కుటుంబాన్ని రక్షిస్తుందనే విషయము మర్చిపోకండి.